రాముడు ఈ లోకాన్ని విడిచి ఎందుకు వెళ్లిపోయాడో మీకు తెలుసా? లక్ష్మణుడు ఎలా చనిపోయాడు? హనుమంతుడిని మోసం చేసి రాముడు ఎందుకు వెళ్లిపోయాడు? ఇప్పుడు కూడా హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు? మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాముడు రావణుడిని సంహరించాడు. త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది. రాముడి అవతారం చాలించవలసి వచ్చింది. ఒకరోజు బ్రహ్మదేవుడు శివుడు యమధర్మరాజును పిలిచి రామావతారం తన కర్తవ్యాన్ని పూర్తి చేసింది. భూమి మీద రాముడి కాలం ముగిసింది. ఇప్పుడు రాముడు వైకుంఠానికి విష్ణు రూపంలో వచ్చే సమయం ఆసన్నమైంది అని బ్రహ్మదేవుడు శివుడు యముడికి చెప్తారు. యముడు నమస్కరించి అయోధ్యకి వెళ్తాడు. కాని రాముడి రక్షకుడు అయిన హనుమంతుడు అక్కడ ఉన్నాడు. హనుమంతుడు ఎప్పుడు రాముడి పక్కన ఉండేవారు. యముడు రాముడి వద్దకు రాలేకపోయాడు. ఎందుకంటే హనుమంతుడు రాముడి ప్రాణ రక్షకుడు. దేవతలు కూడా హనుమంతుని భక్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఒకరోజు రాముని స్వప్నంలో శంకరుడు వచ్చి, నీ రామావతారం పూర్తయింది. విష్ణు రూపంలో వైకుంఠానికి వచ్చే సమయం ఆసన్నమైంది అని చెప్తాడు శివుడు. అప్పుడు రాముడు, నా అవతారం ముగియాలి, కాని యముడు నా దగ్గరికి రాలేకపోతున్నాడు. ఎందుకంటే హనుమంతుడు నా దగ్గర ఉన్నందున యముడు రాలేకపోతున్నాడు అని రాముడు ఆలోచించి, రాముడు తన ఉంగరాన్ని నేలలోని చిన్న రంధ్రంలోకి వేశాడు. వేసిన తర్వాత, హనుమ, నాకు సీత ఇచ్చిన ఉంగరం నేలలోని చిన్న రంధ్రంలో పడిపోయింది. నువ్వు దాన్ని తీసుకొని రావాలి అన్నాడు రాముడు. హనుమంతుడు దాన్ని తీసుకురావడానికి ఆ చిన్న రంధ్రంలోకి దూకాడు. ఆ రంధ్రము సాధారణమైనది కాదు. అది పాతాళ లోకానికి వెళ్లే మార్గం. హనుమంతుడు క్షణాల్లో నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ కొన్ని లక్షల కోట్ల ఉంగరాలు ఒకే రకంగా ఉన్నాయి. ఆ ఉంగరాలను చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఇందులో రాముని ఉంగరము ఏది అని వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో నాగరాజు హనుమంతుడి దగ్గరికి వచ్చి, హనుమ, నీ రాముడు భూమిలో ఇక ఎక్కువ కాలము ఉండడు. ఇది రామావతారం ముగిసే సూచిక అని నాగరాజు హనుమానికి చెప్తాడు. అప్పుడు హనుమానికి అర్థమైంది. హనుమాన్ తక్షణమే పైలోకానికి వచ్చేస్తున్నాడు. ఇంతలో రాముడిని యముడు కలవడానికి వచ్చాడు. యముడు అప్పుడు అన్నాడు, ప్రభు, నేను మీతో మాట్లాడుతుండగా ఎవరు లోపలికి రాకూడదు. వచ్చిన వారికి మరణదండన విధించాలి అని యముడు అంటాడు. లక్ష్మణ, నేను యమునితో మాట్లాడుతుండగా ఎవరిని లోపలికి రానివ్వకూడదు. ఎవరైనా లోపలికి వచ్చారో వారికి మరణ శాపం తప్పదు అని అంటాడు రాముడు. లక్ష్మణుడు అంగీకరించి ద్వారం దగ్గర కాపల కాస్తూ ఉంటాడు. అప్పుడు యముడు, ప్రభో, శంకరుడు బ్రహ్మదేవతలు నన్ను పంపారు. మీ రామావతారం ముగిసింది. ఇప్పుడు తిరిగి మీరు వైకుంఠానికి రావలసిన సమయం ఆసన్నమైంది అని రామునితో యముడు మాట్లాడుతుండగా అకస్మాత్తుగా దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన కోపము అందరికీ తెలుసు. రాముని దగ్గరికి వెళ్తుంటే లక్ష్మణుడు ద్వారం దగ్గర అడ్డుకున్నాడు. నన్ను అడ్డుకుంటావా? ఇప్పుడే నీ అయోధ్యను కాల్చి బూడిద చేస్తాను అని అంటాడు ఆ ముని. ఆ ముని కోపం చూసి భయపడి, లక్ష్మణుడు, అయోధ్య ప్రజలు సంతోషంగా ఉండాలి, నేను లోపలికి వెళ్తాను అని నిర్ణయించుకొని లోపలికి వెళ్తాడు లక్ష్మణుడు. లక్ష్మణ, నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు అని రాముడు దుఃఖించాడు. ఎందుకంటే యమునితో ఒప్పందం ప్రకారం ఎవరు లోపలికి వస్తే వారిని శిక్షించాల్సిందే. కాని ఆ వ్యక్తి ఎవరో కాదు, లక్ష్మణుడు. అన్నయ్య, నేను నీ సేవను చేసినంత కాలం నేను ధన్యుడిని. ఇప్పుడు నా సమయం కూడా వచ్చింది. నీవు నాపై ఆ శిక్ష విధించు అన్నాడు. రాముడు కన్నీరు పెట్టుకున్నాడు. లక్ష్మణుడు సరియు నదిలో ప్రవేశించి తన దేహాన్ని విడిచాడు. ఆయన శేషనాగు రూపంలో తిరిగి లీనమయ్యాడు. లక్ష్మణుడిని చూసి అతని భార్య ఊర్మిళాదేవి కూడా సరయు నదిలో మునిగిపోయింది.
లక్ష్మణుడిని మరణము రాముడిని తీవ్రంగా కలిచివేసింది. ఇప్పటికే నా ధర్మ కార్యం పూర్తయింది. రాముడు నడుచుకుంటూ సరియు నదికి వెళ్తాడు. నది మధ్యలో నడుచుకుంటూ నదిలో మునిగిపోతూ ఉంటే విష్ణుమూర్తిగా మారాడు. హనుమంతుడు ఆ దృశ్యము చూశాడు. హనుమాన్కి కన్నీళ్లు వచ్చాయి. గట్టిగా అరిచాడు. కాని రాముడు హనుమానికి దివ్యవాక్యం ఇచ్చాడు. హనుమా, నువ్వు భూమిపై జీవిస్తావు. నా పేరు వినిపించే ప్రతి చోట నువ్వు ఉంటావు. రామనామం జపించే ప్రతి భక్తుడికి నీవు రక్షకుడివి. అలా హనుమంతుడు చిరంజీవి అయ్యాడు. యముడు హనుమాన్ ముందు నిలవలేడు. ఎందుకంటే హనుమంతుడు మరణాన్ని జయించిన భక్తుడు. ఇప్పటికీ హిమాలయాల్లో హనుమాన్ రామజపం చేసుకుంటూ ఉంటాడు. రాముడు మరణించలేదు. ఆయన మహావిష్ణుమూర్తిగా వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు. ఈ వీడియో చూశాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను.